హాయ్ అందరికీ. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మాకైతే ఇక్కడ బెంగుళూరులో కూడా చాలా హాట్‌గానే ఉంది. బాగా ఎండలైతే ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తుంటాం, అందరం అయితే కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అయితే తాగడానికైతే ట్రై చేస్తూ ఉంటాం. కూల్ డ్రింక్స్ అయితే ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. కానీ అది అందరికైతే తెలుసు. కూల్ డ్రింక్స్ తాగకూడదని అందరికీ తెలుసు. కంపెనీ వాళ్ళకి తెలుసు. కంపెనీ వాళ్ళు తయారు చేసే వాళ్ళు తయారు చేస్తూనే ఉంటారు. తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు. మనము తాగుతుంటాం. అందరూ తాగుతూనే ఉంటాం కదా! తయారు చేసే వాడికి బుద్ధి లేదు, తాగే మనకి బుద్ధి లేదనమాట. సో ఖచ్చితంగా అయితే ఇంట్లోనే హ్యాపీగా అయితే జ్యూసెస్ అయితే ట్రై చేయండి. తాగేదానికైతే ట్రై చేయండి. కూల్ డ్రింక్స్ అయితే అవాయిడ్ చేస్తే, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదనమాట. దాన్ని తాగడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కూల్ డ్రింక్స్లలో. ఖచ్చితంగా మనమైతే ఇంట్లోనే హ్యాపీగా అయితే ఫ్రెష్గా అయితే నీట్గా జ్యూసెస్ అయితే తాగడానికైతే అందరైతే ట్రై అయితే చేయండి. అవాయిడ్ అయితే చేస్తే మంచిది కూల్ డ్రింక్స్. ఇప్పుడు చూడండి, ఎవ్వరి హౌస్లో కానీ హెల్త్ ప్రాబ్లం లేని హౌస్ అయితే లేదనమాట. అలా అయితే అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే. హెల్త్ ఈజ్ వెల్త్ అనమాట. ఎప్పుడైనా కానీ మనకి ఎన్ని ఉన్నా కూడా హెల్త్ అనేది లేకపోతే వేస్టే కదా చెప్పండి. మనకి ఎంత మనీ ఉన్నా కానీ హెల్త్ని అయితే కొనగలమా మనము చెప్పండి. ఏదైనా కొనొచ్చు మనం మనీతో అనుకుంటారు, కానీ హెల్త్ని అయితే మనమైతే కొనలేమన్నమాట. ఖచ్చితంగా ఇంట్లోనే అయితే హెల్త్ అనేది కాపాడుకోవడం అయితే చాలా మంచిది. ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఇంట్లోనే మనమైతే ట్రై చేయడానికి అయితే మంచిదన్నమాట. ఇలా నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే మిల్క్ షేక్ అయితే వేసి అయితే ఇలా అయితే చేశాను. పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టపడరు కదా! ఇలా మనమైతే మిల్క్ షేక్ లాగా అయితే చేసి అయితే ఇస్తే ఖచ్చితంగా అయితే తాగడానికి అయితే వాళ్ళైతే ట్రై చేస్తారు. మనం కూడా అయితే తాగిపించడానికి అయితే ట్రై అయితే చేయాలి. ఓకే, బాయ్ బాయ్. నా వీడియో కానీ నచ్చేది లైక్ చేసి షేర్ చేయాలి. సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపో